15 degrees 18 degrees లో ఇట్లా ఉన్నాయి నీళ్ళు మైనస్ లో ఊహించుకోండి ఇంకా. చూడండి మా మామ అయితే బ్రష్ చాలా స్టైల్ గా ఫోజులు పెట్టి చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే నాకు లైక్ ఫిబ్రవరీస్ గా చల్లగా చలిస్తుంది. మా మామ తట్టుకోలేడు. అయిపోయింది. అందుకే ఎంగున్నప్పుడు ఏమైనా చేయాలంటారు. కానీ యంగ్ ఉన్నప్పుడు కూడా ఇట్లా పరిస్థితి మా మామకు వచ్చింది. పాపం నిన్న 2 times మోషన్ పోయినాడంట. హ్యాబిట్ చేసుకునే తగ్గిపోయింది. హే గైస్, మా అమ్మ అల్లుళ్ళు మేమిద్దరు ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఈ వ్యూ చూడండి గైస్. ఈ వ్యూ లో అంటే నాకు ఇప్పుడు దిగేంత వరకు ఫుల్ ఫీవరిష్ గా చాలా. ఇప్పుడు యమునోత్రి నెక్స్ట్ ట్రెక్ చేయాల్సింది. ఆ యమునోత్రి ట్రెక్ చేస్తానని డౌట్ ఉండే. ఈ వాటర్ నాకు అంటే వాటర్తో ఫ్రెష్ అప్ అయిపోయాక ఎందుకో ఆ తెలియలేని ఎనర్జీ వచ్చేసింది. ఆ టైర్డ్నెస్ పోయింది, ఫీవర్ పోయింది. నిజంగా ట్రూగా అలా చెప్తున్నా. చాలా చాలా నీళ్ళు ఉన్నాయి, కానీ ఈవెన్ దో చాలా మంచి రిలాక్సేషన్ ఇచ్చినాయి వాటర్లో ఉన్న మ్యాజిక్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ ఆఫ్టర్ 13 hours జర్నీ యమునోత్రికి అయితే వచ్చేసాం. దానికి చట్టి వ్యూ ఉంటుందమ్మా. అబ్బా, మీరు యూట్యూబ్ లో చూసేది వేరు, ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ వేరు. సో ఫైనల్లీ యమునోత్రి రూమ్ లో మేము ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసుకుని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ అయితే గాయ్స్ మీరు అసలు లగేజ్ తీసుకురావద్దు. హెవీ లగేజ్ మాత్రం చేసుకోకండి. ఎంత అవసరం పడితే అంత అవసరం లగేజ్ తీసుకోవాలి. నాతో పాటు ఎక్కుతున్నాడు అసలు అలసిపోయిన అట్లా మోటివేషన్ లోపల అయితే డబ్బా వస్తాడు స్టార్ట్ చేసిన 3:24కి ఇప్పుడు 4:41 టైం. 1 hour 20 minutes కి 2.5 kilometers వచ్చాం అంతే. Take less luggage, make trek easy. చలి చాలా ఉంది. మెల్లంగా less than 10 degrees వస్తుంది చలి. చిన్న చినుకులు పడుతున్నాయి, వర్షం చినుకులు పడుతున్నాయి. ఎలా ఉందంటే ఐస్ గడ్డలు పడినట్టున్నాయి, అంత కోల్డ్ ఉంది. క్లైమేట్ నాకు భలే నచ్చింది. ఏమంటే ఎక్కేటప్పుడు మీరు కాస్త హుషారుగా ఉండాలా, కాలు జాగ్రత్త. ఫైనల్లీ ట్రెక్కింగ్ అయిపోయి దర్శనం అయితే చేసేస్తాం. వచ్చేసాం, డైరెక్ట్ దర్శనం చేసేస్తాం. 1 minute లో దర్శనం అయిపోయింది.
గంగోత్రికి అల్టిమేట్ ట్రెక్కింగ్ చేసాము. చలి, వాన అన్ని ఫేస్ చేసాము. చాలా టఫ్ ఉండింది, ఇంపాసిబుల్ అని అనుకున్నాం. అందరూ దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యాము. దర్శనం అయింది. చలి విపరీతం. 9 degrees లో ముందు చలి అవుతుంది. చాలా బాగుంది గైస్. ట్రెక్కింగ్ అయితే బ్లాక్ బాస్టర్ ఉంది, కానీ చలి అయితే చాలా ఉంది గైస్. అని నీ కాళ్ళు నొప్పేలేదా నాది? పొగలు వస్తున్నాయి చూడండి గైస్. మార్నింగ్ 6 o'clock లేచి బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్లో ఇప్పుడు గంగోత్రికి స్టార్ట్ అయ్యాం. మధ్యలో మనేరి అంట. ఇక్కడ మనేరిలో స్టాప్ అయితే 5 minutes అయినా కూర్చొని మళ్ళీ నడుచుకుంటే 5 minutes అయినా అట్లా కూర్చొని పోతున్నాం. మనేరికి అయితే వచ్చేసాం గాయస్. అసలు రూమ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. పెద్దోళ్ళు ఓల్డ్ ఏజ్ అందరి కింద, ఇప్పుడు మిడిల్ ఏజ్ అందరి ఈడ. మధ్యలో ఇళ్ళ సామ్రాజ్యం గైస్. Second floor లో. మేము మన్నేరిలో హోటల్లో డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాం. సో త్వరగా పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ 4:30కి లేచి 6 కంతా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. 6:30 కింద మేము గంగోత్రికి ట్రావెల్ స్టార్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్. హాయ్ గైస్. మేమైతే మేము 4 o'clock అలారం పెట్టుకుంటే స్పెషల్ 5-6 కంతా కింద ఉంది. స్టార్ట్ అవ్వాలి. కింద ఉన్నాం అనుకున్నాము. 5:45 కల్లా రెడీ అయినాము. మా హైదరాబాద్ కూడా ఉంటారు కదా, చూసుకోండి. మేమైతే కాదు. సో ఫైనల్లీ గంగోత్రికి అయితే వచ్చేసాం. 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాలి. సో గైస్ ఇప్పుడే గంగలో కాలు పెట్టాం. చాలా మంది స్నానం చేస్తున్నారు కానీ వాళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే వాటర్ వచ్చేసి అంత కోల్డ్ ఉన్నాయంటే అసలు 1 minute కూడా ఉండలేము. వాటర్లో అంత కోల్డ్ ఉంది. గంగా దేవుని దర్శించుకోవడానికి నాకు క్యూ లైన్ ఉంది. గంగోత్రిలో వచ్చినాము. 2 hours పైన అయింది క్యూ దర్శనం. అందుకే లాస్ట్కి ఇక్కడ ఉన్నారు పండితులు, శుభ్యులు పండితులు, వీళ్ళు
ఒకరికి 300 అంట. సరే దేవుడికి ఉండిలో వేసామనుకొని ఇంక అందరం మొన్న వెళ్ళిపోతాం దర్శనానికి. యమునోత్రి అయితే దర్శనం అయిపోయింది. త్రీకి ఎగ్జాక్ట్గా బయలుదేరిపోతే ఇక్కడికి వచ్చేపాటికి 7 అయింది. 4 hours జర్నీ 150 kilometers. వస్తేనే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయితే సో కేదార్నాథ్ రేపు అసలైన చార్ధామ్ యాత్రలో ద బెస్ట్ థింగ్ గైస్, ఇండియాలోనే సెకండ్ టఫెస్ట్ యాత్ర కేదార్నాథ్. సో ఇంకా టైం అయితే అవుతుంది. రేపు పొద్దున్న లేయాలి. బస్ లో కలుసుకుందాం. బాయ్. గుడ్ నైట్.